హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మ హిట్టా ఫట్టా. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ యానిమేషన్ మూవీ జూటోపియా 2. 2016లో వచ్చిన జూటోపియా 1 మూవీకి ఇది సీక్వెల్. జూటోపియా 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి జూటోపియా 2 మొదలవుతుంది. జూటోపియా పార్ట్ 1లో జూడీ మరియు నిక్ ఇద్దరి కాంబినేషన్ ఆ మూవీకి ప్లస్ పాయింట్. మరి ఈ సీక్వెల్ ఆ మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేసిందా? కొత్తగా వచ్చిన క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? అసలు కథలో కొత్తదనం ఉందా లేదా అనేది ఈ రివ్యూలో క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా కథ విషయానికి వస్తే, మనందరికీ తెలిసిందే, ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో నిక్ కూడా పోలీస్ ఆఫీసర్ అయిపోతాడు. ఇప్పుడు జూటోపియా 2లో జూడీ మరియు నిక్ ఇద్దరు అఫీషియల్ గా పార్ట్నర్స్. వీళ్ళిద్దరూ కలిసి జూటోపియా టౌన్లో స్మగల్ గూడ్స్ ని విదేశాలకు తరలిస్తున్న ఒక ఆనిమల్ ని చేస్ చేసి పట్టుకుంటారు. చీఫ్ బోగో స్మగ్లర్ ని పట్టుకున్నందుకు అభినందించకపోగా, మీ కారణంగా ప్రశాంతంగా ఉన్న సిటీ నాశనం అయిపోయిందని తిట్టి వాళ్లకి ఒక కొత్త కేసు ఇచ్చి, మీవల్లైతే ఈ కేసు సాల్వ్ చేయమని ఛాలెంజ్ విసురుతాడు. జూటోపియా పార్ట్ 1 లాగే ఆ కేసు ఫైల్ అందుకని దాని కథెందో తేల్చుకుందాం అని బయలుదేరుతారు జూడీ అండ్ నిక్. ఈ ప్రయాణంలో వాళ్లకి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని వాళ్ళు ఎలా అధిగమించారు? చివరికి ఈ కేసు సాల్వ్ చేశారా? లేదా? అసలు ఈ కేసు వెనుక ఎవరున్నారు? జూటోపియా సిటీకి వచ్చిన ముప్పు ఏంటి? అనేది మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే. ట్విస్టుల మీద ట్విస్టులు అయితే బాగానే ప్లాన్ చేశారు. ఇక సినిమా హైలైట్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ పాయింట్, జూడీ మరియు నిక్ మధ్య కెమిస్ట్రీ. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, ఆ చిన్న చిన్న గొడవలు, కామెడీ టైమింగ్ అల్టిమేట్ అసలు. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. యానిమేషన్ మరియు విజువల్స్, డిస్నీ వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా చూపించిన లొకేషన్స్, ఆ కలర్స్, లైటింగ్ డీటైలింగ్ చూస్తుంటే కళ్ళార్పడం మర్చిపోతాం. పిల్లలకే కాదు, పెద్దవాళ్లకి కూడా ఒక విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమాలో హ్యూమర్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఎప్పటిలాగే డిస్నీ సినిమాలు అంటే ఏదో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఇందులో కూడా, ఎదుటివారిని అర్థం చేసుకోవడం, నమ్మకం, మరియు మార్పు అనే కాన్సెప్ట్ ని చాలా మెచ్యూర్డ్ గా చూపించారు. జూటోపియాలో ఉన్న అన్ని యానిమల్స్ ఇందులో కూడా ఉన్నాయి. కొత్తగా ఒక పాము, పిల్లి వచ్చి జత కలిశాయి. ఈ మూవీలో యాక్షన్ చేజింగ్ సీన్స్ చూస్తే, మీకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ గుర్తుకొస్తుంది. ఆ రేంజ్ లో ఉన్నాయి కార్ చేజింగ్ సీన్స్. మూవీ స్టార్టింగ్ లో ఒక యాక్షన్ చేజ్ సీక్వెన్స్ బాగుంది. తర్వాత జూడీని కాపాడే ప్రయత్నంలో స్లాత్ కారుని తీసుకొచ్చి అడ్డు పెట్టే సీన్ బాగుంది. ఆ యానిమేషన్ వాటి ఎక్స్ప్రెషన్స్ సూపర్గా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు. ఏదో బొమ్మల సినిమా అని లైట్ తీసుకోలేదు. పర్ఫెక్ట్ తెలుగు డబ్బింగ్. అక్కడక్కడ, పుష్ప మూవీలో అల్లు అర్జున్ మాట్లాడే చిత్తూరు లాంగ్వేజ్ ని యూజ్ చేశారు. అది కూడా బాగుంది. మరి మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, పార్ట్ 1లో నిక్కి చెప్పిన డబ్బింగ్ హుందాగా ఉంది. ఇందులో డబ్బింగ్ చెప్పిన అతని వాయిస్ మొదట్లో కొంచెం సెట్ అవ్వకపోయినా, మూవీ చూసే కొద్దీ అలవాటైపోతుంది. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత షాకింగ్ ఫ్యాక్టర్ ఇందులో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ పార్ట్లో జూటోపియా స్టోరీ అర్థమయ్యేలా ఉంది. పార్ట్ 2లో గందరగోళంగా ఉంది. స్టోరీ కంటే కూడా యాక్షన్ సీన్స్, హడావిడి ఎక్కువ. పాము అంటారు, పాము వాళ్ల బామ్మ జూటోపియాని క్రియేట్ చేసింది అంటారు. కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంటుంది. అయిన కానీ మూవీ యానిమేషన్ అండ్ విజువల్స్ తో కట్టి పడేస్తుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చెప్పారు. అక్కడక్కడ జోక్స్ బాగున్నాయి, సెంటిమెంట్ ఉంది. ఇవన్నీ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఫస్ట్ పార్ట్ లో విలన్ ఎవరో తెలిసాక మనం షాక్ అవుతాం. ఇందులో స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్ గా ఉన్నా, విలన్ ట్రాక్ కొంచెం ముందే ఊహించగలిగేలా ఉంది. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం సాగదీసినట్టు అనిపించొచ్చు. కానీ అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్ వల్ల అది పెద్దగా బోర్ కొట్టదు. ఒకవేళ మీరు మరీ లాజిక్స్ వెతికే టైప్ అయితే, చిన్న చిన్న లూప్ హోల్స్ కనిపించొచ్చు కానీ, ఇదొక ఫన్ రైడ్ కాబట్టి పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, జూటోపియా 2 ఈస్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ పార్ట్ నచ్చిన వాళ్లకి ఇది డెఫినెట్ గా నచ్చుతుంది. మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ తో వెళ్ళినా సరే మంచి టైంపాస్ అవుతుంది. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. థియేటర్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఓటీటీలోకి వచ్చాక అయిన మీ పిల్లలకి చూపించండి. నా రేటింగ్ అయితే ఈ సినిమాకి 3.5 అవుట్ ఆఫ్ 5. సో, ఇది ఫ్రెండ్స్, జూటోపియా 2 నా రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. ముఖ్యంగా మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో చెప్పండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టేయండి. మళ్ళీ ఇంకో మంచి రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.